హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చంద్రగిరి వెళ్తున్నాము. మా ఊరు పొట్టిడి నుంచి స్టార్ట్ చేస్తాను జర్నీ. ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎంత టైం పడుతుంది అవన్నీ మీకు చెప్తాను. ఓకే, స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. త్వరగా ఘాటీ సెక్షన్ చాలా జాగ్రత్తగా వెళ్తాను. ప్రాబ్లం అయిపోతారు. ఈ మొత్తం ఘాటీ సెక్షన్ కొన్ని చుట్టూ తిరుగుతూ వెళ్ళాలా. ఇది చాలా డేంజర్ ఏరియా. ఇది దాటితేనే ఇది దాటిన తర్వాత మనకు ఒక పార్క్ వస్తుంది చిన్న. ఆ పార్క్ అదే చిల్డ్రన్ పార్క్, ఉదయగిరి చిల్డ్రన్ పార్క్ ఫ్రెండ్స్. ఇది చూడండి, చిల్డ్రన్ పార్క్స్ ఆల్రెడీ బంద్లో ఉంది, మొత్తం బంద్ చేస్తున్నారు. ఒక్కడొక్క పిల్లలు లేదు. మేము ఆగి దాన్ని షూట్ చేస్తున్నాము. చూడండి, మొత్తం బంద్లో ఉంది, ఏం లేదు, ఫుల్ బంద్ చేస్తున్నారు. ఆ పేరు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్ ఆ పేరు, సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం బంద్లో ఉంది. చాలా ఆడుకునే ప్లేస్ ఉంది, కాకపోతే చెట్లే లేవు, కనీసం నీడ ఏముండదు ఇందులోని. పార్క్ చూసారు కదా, ఆ పార్క్ నుండి మళ్ళీ ప్రయాణం మొదలెడుతున్నాము. స్టడీ స్టార్ట్ అయింది, బండి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఘాటి సెక్షన్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా వెళ్ళినప్పుడు మట్టుకి. ఆల్రెడీ ఉదయగిరి మార్కెట్ ఈరోజు మెల్లి సోమవారం మార్కెట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, జనాలు ఫుల్గా ఉన్నారు. మార్కెట్ చూసుకుని అలా ఇంటికి వెళ్తున్నాము. ఆ తర్వాత అలా బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు బస్ స్టాండ్ చూడండి ఫ్రెండ్స్. ముందు ఒక సైడ్ ఒక ఆటోలు కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, ఒక 10-20 ఉంటాయి ఆటోలు. తర్వాత బస్ స్టాండ్ కాదు, బస్సులు ఫుల్గా ఉంటాయి. ఒక్కోటి లేవు, ఒక 2-3 బస్సులు స్టాక్ ఉన్నాయి, అవి చూడండి. ఉదయగిరి బస్ స్టాండ్, బెస్ట్ ఉదయగిరి అని రాస్తుంది. నాకైతే ఒడియా రాదు, వాళ్ళకి అడిగితే ఉదయగిరి అని చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. అయితే మొత్తం చుట్టూ చూస్తున్నాను, అంతా స్టూడెంట్స్ ఉన్నారు. బస్సు గురించి వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత బస్ నుండి నేను అలా మెల్లిగా వెనక్కి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అలా వచ్చాను వెనక్కి. అక్కడ జనం ఫుల్గా ఉన్నారు, స్టూడెంట్స్ మాత్రం ఫుల్గా ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ కాలంలో మొత్తం స్టూడెంట్ ఉంటారు కాబట్టి అలాగ మెల్లిగా వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత ఒకసారి నాకు అడిగాడు, దేనికి చేస్తున్నావు అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అని చెప్పాను. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరగానే ఒక టెంపుల్ కనిపెట్టింది, రెడ్ కలర్ది చిన్న టెంపుల్. అక్కడ నుంచి ఒక ఘాటి సెక్షన్, అది కూడా మీకు ఘాటి టర్నింగ్ తిరుగుతుంది ఫ్రెండ్స్ బండి. అది ఒక ఘాటి సెక్షన్, చాలా జాగ్రత్త. దగ్గర టెంపుల్ ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. అదే టెంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ పర్మిషన్ ఒక సార్ ఉన్నారు, ఆ సార్ కడితే పర్వాలేదు లోపలికి వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే ముందుగా అటు ఇటు చూస్తాను. కొత్తగా ఒక టెంపుల్ ఒకటి కడుతున్నాను చూడండి, ఆ టెంపుల్ మీకు చూపిస్తాను. సార్ కడితే పర్వాలేదు లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు, అందుకని మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఆ ఎదురుగా ఉన్నాడు మా ఫ్రెండ్, మా బామ్మది. లోపలికి ఎంటర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ శ్రీనవాళ్ళు కొంతమంది ఉన్నారు, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని. చూడండి, దారిలో ఉన్నారు, అదిగోండి పక్కన డ్రెస్ వేసుకుని పిల్లలు. వాళ్ళందరూ 10-12 సంవత్సరాలు ఉంటాయి ఈ రేంజ్లోని. ఒకే కలర్ రెడ్ కలర్ డ్రెస్ ఒకటి వేసుకొని ఉంటారు, మరి ఇంకే కలర్ వేసుకోరు. చూడండి, స్వస్తి గుర్తు కనిపిస్తుంది ఇక్కడ కింద, అది మీకు మళ్ళీ మంచిగా చూపిస్తాను చూడండి. స్వస్తి గుర్తు చూడండి, ఆ స్వస్తి గుర్తు మన కింద ఏమో, కాకపోతే ఇది కింద వేస్తున్నారు. మెట్ల దగ్గర ఒక్కొక్క గుర్తులు ఒక్కొక్క బొమ్మలు గీస్తున్నారు, అది కూడా బొమ్మలు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక రకమైన బొమ్మ ఉంది, అది దేనికి సంబంధించినది నాకు తెలియదు, కాకపోతే అలాగే నేను ముందుకు వెళ్తున్నాను టెంపుల్ దగ్గరికి. కొంతమంది వస్తున్నారు కానీ ఏం అనట్లేదు. ఇంకా కొంచెం ముందుకు అలా మెట్లు ఎక్కేసి అలా ముందుకు వెళ్తున్నాను. చూడండి, టెంపుల్ చాలా బాగుంది, అట్రాక్షన్ చాలా నీట్గా అందంగా సూపర్ చేస్తున్నారు. ఒకటి అవి టెంపుల్ ముందు కూడా కొన్ని ముగ్గులు ఉన్నాయి, బొమ్మలు గీస్తున్నారు, అవి కూడా మీకు ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను చూడండి. ఆ సైడ్ అన్లోడింగ్ అవుతుంది లారీ, ఇది ఒక సైడ్ వాళ్ళు ఉండడానికి ప్లేసు. టెంపుల్ ఎక్కడ ఉందో అటు సైడ్ మటు కంపల్సరీ ఉంటారు. కుడి సైడ్ వైపు ఎడం సైడ్ వైపు రెండు పక్కల ఇళ్ళు ఉన్నాయి, అది చూపిస్తున్నాను చూడండి. తర్వాత టెంపుల్ నుంచి నేను కిందకు వచ్చినాను. వాళ్ళకి అడిగేసాను ఎక్కువసేపు ఉండకండి, ఇంటికి తొందరగా వెళ్ళిపోమన్నారు. అందుకే నేను అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి అలా తీసుకొని మెల్లిగా ఒక సైడ్ నుంచి అలా వచ్చాను. అలాగే బయటకు మెల్లికి వస్తున్నాను. ఇంకా నేను చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఉంది, పసుపు కలర్ మందారం చెట్టు అంటారు దాన్ని, పసుపు మందారము. అలా మెట్లు దిగి అలా కిందకు వచ్చాను, చూపిస్తున్నా. అక్కడ అలాగే ఎండలో అలాగ ఉన్నారు వాళ్ళు ఉండే ప్లేస్ అది.
ఆ తర్వాత అలాగే ముందుకు వచ్చినాము. బామ్మర్ది వచ్చి వాళ్ళు వెళ్ళిపోమన్నారు వచ్చాను, కానీ నేను మళ్ళీ అలాగే వెనక్కి ముందుకెళ్ళాను. యాసిడ్ ఎలాగెనక్కి వచ్చాను, సేమ్ యాసిడ్ అలాగే వచ్చినాను. అవ్వండి గేట్ నుంచి అలా బయటకు వచ్చినాము. ఫ్రెండ్స్ చూడండి, గేట్ నుంచి బయటకు వచ్చాము. ఇది ఓన్లీ కేవలం చిన్న టెంపుల్ మట్టుకే, పెద్ద టెంపుల్ ఉంది, అది మీకు 2 పార్ట్లో చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.